పంపించబడలేదు. దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో దేవుడిని తీసుకొని వచ్చాడు. అది చేయకుండా నువ్వు వెళ్ళకూడదు, నెరవేర్చకుండా వెళ్ళకూడదు. ఇప్పటి వరకు యోనా వలె మాట వినని వ్యక్తిగా ఉన్నావేమో, సరి చేసుకొని దిద్దుబాటు చేసుకో. నినివే పట్టణాలు చాలా ఉన్నవి, ప్రజలు పాపముతో నింపబడిన పట్టణాలు చాలా ఉన్నవి. భారం లేని వ్యక్తిగా నువ్వు ఉండొద్దు ఓ క్రైస్తవుడా. నా మటుకు నేను చాలు, ఏదో ఆదివారం వచ్చింది మందిరానికి వెళ్దాం, 10 రూపాయలు కానుకేసి మళ్ళీ మనం వారం అంతా గడుపుదాం, మళ్ళీ ఆదివారం వస్తే వెళ్దాం అని అన్నట్లుగా ఉండొద్దు. ఒక భారం కలిగి పని చేయి. భారం కలిగి. నినివే పట్టణాలు నాశనానికి దగ్గరగా ఉన్నాయి, పాపానికి, దేవుని శిక్షకు, ఉగ్రతకు దగ్గరగా ఉన్నాయి. ఆ పట్టణాలు రక్షించబడాలి అని అంటే నీవు యోనా వలె ఉండకూడదు. నీకు అది ఇదొక హెచ్చరిక. యోనా జీవితం ఒక హెచ్చరిక. నీ జీవితాన్ని మార్చుకొని మలుచుకొని ఆయన మాట విని భారం కలిగి ప్రజలు రక్షణ పొందాలి అనే భారం కలిగి రోజుల్లో ఒక్కరికైనా సువార్త చేద్దాం. వారంలో ఒక్కరినైనా దేవుడి సన్నిధికి తీసుకొద్దాం. ఒక్క కుటుంబం కోసమైన భారం కలిగి ప్రార్థన చేద్దాం. వారంలో ఒక్క రోజైనా నీ కోసం కాకుండా ఇతరుల కోసం ఉపవాసం పెట్టుకొని ప్రార్థన చేసి మనం అనేకులను రక్షణలోనికి నడిపిద్దాం.